నిన్న సండే ఐపీఎల్ మ్యాచ్లో డబల్ హెడర్ జరిగింది. ఒక పక్కన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ అయితే ఇంకో పక్కన సిఎస్కే ఈఎంఐ. ఈ మ్యాచ్లు ఎలా జరిగినాయి అంటే క్వైట్ ఆపోజిట్ మ్యాచ్ల కింద జరిగినాయి. ముందు సిఎస్కే వర్సెస్ ముందుగానే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఆర్ఆర్ విషయానికి వద్దాం. యాక్చువల్గానే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ ఎలా ఆడిందో తెలుసు. లాస్ట్ ఇయరే 3 times 250+ స్కోర్స్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి కదా, ఏ టీం అని ఈసారి అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకుండా మరి ఏమనుకున్నారు ఏంటో, ఆర్ఆర్ తాత్కాలిక కెప్టెన్ రియాజ్ పరాగ్ బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్ తీసుకుంటే ఇంకేముంది, అక్కడ ఆల్రెడీ సలార్లోని కాటమ్మ సన్స్ అంట ముద్దుగా పిలుచుకుంటారు. అందులో కొత్తగా ఇప్పుడు ఇషాంత్ కృష్ణ ఒకటి జాయిన్ అయ్యాడు. వాళ్ళకి పూర్తి పవర్ ఇచ్చినట్టు అయింది. ఇంకా కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు, బాల్ 1 నుంచే కొట్టుడు అన్నంత టైప్లో కొట్టారు. ఆడింది 7 బ్యాట్స్మెన్స్ అయితే 6 బ్యాట్స్మెన్స్ కూడా 200+ స్ట్రైక్ రేట్తోనే ఆడారు. అంతేకాదు, అభిషేక్ శర్మ మొదలు చివరి బ్యాట్స్మెన్ వరకు అంటే 6th బ్యాట్స్మెన్ వరకు కూడా 25+ రన్సే చేసి, తక్కువ ఎవడు చేయలేదు, దాని మించే చేశారు. ఇంకా హెడ్ అనుకోండి, అది ఇంకా అది సూపర్ అనుకోండి, అది వేరే పవర్. అది ఇండియన్ పిచ్చెస్ అంటే లవ్ ఉన్న ప్లేయర్ తను 67 రన్స్ కొట్టాడు. ఇక్కడ కొసమెరిపి ఏంటంటే ఇషాంత్ కిషన్ విషయానికి మనం చెప్పుకోయే ముందు, ఇషాంత్ కిషన్ని తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ సెషన్లో ఇషాంత్ కిషన్ అభిషేక్ శర్మని అడిగాడంట, అసలు నా రోల్ ఇక్కడ ఏముండొచ్చు అని. కొట్టడమే అని చెప్పాడంట. ఆయనకు అర్థమైపోయింది. అది పట్టుకుని ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఇండియన్ బ్యాటర్ టు స్కోర్ 106 runs in 47 balls, 11 fours and 6 sixes. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ఇండియన్ బ్యాటర్ విధ్వంసం చేసి పడేసి 286 పరుగులు. అంటే లాస్ట్ ఇయర్ 287 పరుగులు ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ అనుకుంటే 2 runs షార్ట్ ఆఫ్ న్యూ రికార్డ్ దగ్గర ఆగారు. అంటే అలా ఇండికేషన్ ఇచ్చేస్తారు, మేము ఈసారి మా హోమ్ గ్రౌండ్లో 300 runs చేసి చూపిస్తాము ఈజ్ వాట్ దేర్ ఇండికేటింగ్ క్లియర్. ఇంకా ఇషాంత్ కిషన్ ఐ థింక్ 2023 అనుకుంటా ఆర్సీబీ వర్సెస్ ఎంఐ విత్ ఏ క్రూషియల్ మ్యాచ్లో తనే నగ్గించే పొజిషన్లో ఉన్నాడు. 99 runs చేశాడు. ఇంకా స్టెప్ ఉంటే తనే ఆ మ్యాచ్ ఎంఐ నగ్గేద్దున 99 runs దగ్గర అవుట్ అయిపోయాడు. అప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీంలో ప్లేస్ కోల్పోయాడు. క్రికెట్ కాంట్రాక్ట్ పోయింది. ఇంకా లైఫ్ అంతా బిజీ అయిపోయింది అన్నమాట. మళ్ళా స్టార్ట్ చేశాడు రంజీ ట్రోఫీస్లోను అన్నట్లో బాగా ఆడుతూ వచ్చి ఎస్ఆర్హెచ్ని తననే తీసుకుంది కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అన్న దాంతో మొదలుపెట్టిన విధ్వంసలా కనబడుతుంది. ఒకసారి క్లియర్గా గమనించండి మీరు, ఫామ్ కోల్పోయిన వాళ్ళు, కాంట్రాక్ట్ పోయినోళ్ళు, లేదా మమ్మల్ని గుర్తించండి మేము కూడా ఆడగలము ఇంకా మేము అంటే టైప్ ఆఫ్ రహానే, వీళ్ళు చాలా అంటే చాలా గట్టిగా ఆడుతున్నారు. ఇంకా నాకు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ వస్తే సమర్జిత్ సింగ్ 2 wickets, బ్యూటిఫుల్ వికెట్స్, 140+ బౌలింగ్ స్పీడ్ అంట. నాకెందుకు మనం ఎస్ఆర్హెచ్ నుంచి సిరాజ్కి
అంటే ఎలా అయితే ఇండియాకి డెబ్యూ అయిందో ఈ సమర్జిత్ సింగ్ కూడా డెఫినెట్గా డెబ్యూ అవుతాడనేది నా ఫీల్. ఇంకో పక్కన హర్షద్ పటేల్ని తీసుకోవడం కూడా న్యాయమే జరిగింది. తనకి ఇచ్చిన రోల్ స్లో చేయటం, రన్స్ని కుదిరితే వికెట్స్ తీసుకోవడం, సేమ్ అదే జరిగింది. ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయంలో పక్కన పెడితే ఇంకా ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ జశస్వలి వికెట్ తీశాడు, తర్వాత పరాగ్ వికెట్ తీశాడు, ఎవరు మన సింగ్. ఆ 2 వికెట్స్ తీయటం చాలా, అది క్విక్ సెక్షన్లో తీయటం అనేది చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. లేదంటే లాస్ట్లో 44 రన్స్ ఆర్డర్తో మనం నగ్గింది కాస్త అది అటు ఇటు తేడా అయితే మ్యాచ్ కొట్టేసే పొజిషన్కి వెళ్తున్నాం. ఒకవేళ యశస్వి జైస్వాల్ పరాగ్ కూడా ఉంటే. అండ్ లాస్ట్ డౌన్ ద ఆర్డర్కి వచ్చేస్తే హర్షద్ పటేల్ కూడా స్లో బాల్స్ వేస్తూ, కటర్ బాల్స్ వేస్తూ, రన్స్ కట్టడి చేస్తూ ఇంకా పొజిషన్ ఎక్కడికి వెళ్ళిందంటే ఓవర్కి 25 రన్స్ కొట్టే పొజిషన్స్లో తను వేసిన బౌలింగ్లోనే సంజు శాంసన్ని, ధ్రువ్ జురేల్ ఆల్మోస్ట్ చాలా బాగా ఆడారు. ధ్రువ్ జురేల్ 70 పరుగులు, సంజు శాంసన్ కూడా చాలా బాగా ఆడాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి. తర్వాత దూబే అని ఒక ఆయన కూడా లాస్ట్లో 11 బాల్లో 200 స్ట్రైక్ రేట్తో చాలా బాగా ఆడాడు. సో క్రూషియల్ వికెట్స్ ఆఫ్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్, క్రూషియల్ వికెట్స్ ఆఫ్ పరాగ్ అండ్ జైస్వాల్ కరెక్ట్ టైంలో పడటంతో మనకి 44 రన్స్ ఆడ్తో నగ్గడం జరిగింది. అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇది సిమెంట్ ఫ్లాట్ పిచ్. నువ్వు బౌలర్స్కి ఇక్కడ విలువ ఉండదు. నువ్వు కొట్టుకోరా బాయ్ అన్నట్టు ఉంటుంది. నువ్వు కొట్టుకోరా బాయ్ అని ఉంటుంది. అందుకే మోస్ట్ డేంజరస్ బౌలర్ అయిన ఆర్చర్ని ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరు ఇవ్వలేనంతగా 76 పరుగులు కొట్టించుకున్నాడు. ఇటు మన ఎస్ఆర్హెచ్ తక్కువేం కాదు, మన కెప్టెన్ కుమిన్సే 60 పరుగులు కొట్టించుకున్నాడు. అంటే బోత్ ద డిపార్ట్మెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దేర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి బ్యాటింగే వచ్చింది, ఒక 200+ రన్స్ అంటే 210 అలా చేశాను అనుకుందాం. అపోనెంట్ టీం ఏదో సంథింగ్ ఉంది, అది స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు మీరు మీ బౌలర్స్తో డిఫెండ్ చేసుకోలేకపోతే అది కష్టమే కదా. ప్రతిసారి ప్రతి మ్యాచ్లో 250+ కొట్టేసేంత పొజిషన్ ఉంటుందనేది నేను నమ్మను. అది డెఫినెట్గా చూసుకోవాల్సిన అంశం ఎస్ఆర్హెచ్. బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద కాస్త దృష్టి పెట్టాలి. ఆర్ఆర్ చాలా గట్టిగా దృష్టి పెట్టాలి. సో రీసెంట్గానే మన పొలిటికల్ అనాలిసిస్ లేదా జనసేనకు సంబంధించిన న్యూస్తో పాటునే క్రికెట్ సంబంధించిన కూడా ఈ ఐపీఎల్ సీజన్తో స్టార్ట్ చేయాలనే అంశం మీద నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు కాస్త లేట్ అయినా నా అనాలిసిస్ వస్తుంది. ఎందుకంటే మనం పెద్ద క్రికెట్ అనాలిసిస్ తోపు కాదు కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టాం కాబట్టి వస్తుంది. సో దీన్ని కూడా ఆదరించి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.